మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. ఈ వాక్యము మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో మాట్లాడుతున్నారు. వారు దోణి ఎక్కి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రంలో గాలి తుఫాను రేగి వారి దోణిను అలలు కొడుతూ ఉన్నప్పుడు వారు మిక్కిలి భయపడ్డారు. మిక్కిలి భయపడి వారు దేవుణ్ణి తొందర పెడుతున్నారు. యేసు ప్రభు వారు అంబరం మీద తల వాల్చుకుని నిద్రపోతూ ఉన్నారు. నిద్రపోతూ ఉన్నప్పుడు వీరు ఆ గాలికి ఆ తుఫానుకి భయపడిపోయి, ప్రవ్వా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అని అడుగుతున్నారు. లేచి చూస్తే దేవుడు గాలి తుఫాను ఆ సముద్రం మీద విస్తారముగా వీస్తూ ఉన్న వలన వారు భయపడుతున్నారు కనుక ఆ మాట ఈయన అంటున్నారు. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుతున్నారు? మీకు ఇంకాను నమ్మిక లేదా అని అడుగుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభు వారు వారితో ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశారు, ఎంతో మందిని స్వస్థపరిచారు, చనిపోయిన వారిని లేపుతూ వచ్చారు. లాజరు 4వ దినాన లాజరుని లేపారు. అవన్నీ చూచారు వాళ్ళు. కానా వివాహంలో 5 బాణలను నీటితో నింపిన 5 బాణలని వారు ద్రాక్షరసంగా మార్చబట్టం చూశారు. ఇన్ని చూచారు కానీ యేసు యొక్క శక్తి, యేసు మనతో ఉండగా మనం ఎందుకు భయపడతాము అనే ఉద్దేశం, తలంపు వారికి లేకుండా పోయింది. వారు లోకరీతిగా ఆలోచన చేస్తున్నారు. మనం కూడా అంతే చేస్తాం. దేవుడు మనతో ఉంటాడు, మనలో ఉన్నాడు అని అప్పుడప్పుడు మర్చిపోయి ఆ శిష్యుల వల్లే మనం కూడా భయపడుతూ ఉంటాం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏ తుఫాను వంటి సమస్య వచ్చినప్పుడు, ఏ వరద వంటి సమస్య వచ్చినప్పుడు, ఏ గాలి వంటి సమస్య వచ్చినప్పుడు, ఏదైనా బలహీనత వంటి సమస్య వచ్చినప్పుడు, ఏ లోక సంబంధమైన ఏ సమస్య అయినా మనల్ని అటాక్ చేసినప్పుడు మనం కూడా ఈ శిష్యుల వల్లే భయపడిపోతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి ఆ క్షణంలో శిష్యులు ఎలా మర్చిపోయారు, మనం కూడా అలాగే మర్చిపోతూ ఉంటాం. అందుకే అంటున్నాడు దేవుడు, మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? మీరు ఎందుకు భయపడుతున్నారు అంటున్నారు అని వారితో చెప్పి ఆ గాలిని తుఫానును గద్దించినప్పుడు ఆ గాలి తుఫాను అణిగిపోయింది. అప్పుడు ఈయనెవరో, ఇంత గొప్ప కార్యాలు జరుగుతున్నాయి, ఈయనెవరో అని అప్పుడు శిష్యులు మళ్ళా ఆయన గురించి ఆలోచన చేశారు, ఆయన చూచి అనుకున్నారు. కాబట్టి మనము కూడా అనేక మార్లు ఇలాంటి ఈ శిష్యులు వచ్చినటువంటి తలంపులోనే మనము ఉంటాం. మనకే వస్తుంది. మనము కూడా దేవుని మీద పూర్ణముగా ఆధారం చేసుకున్నప్పుడు, దేవుణ్ణి మనం మర్చిపోకుండా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు మన సమస్యలన్నిటినీ తొలగిస్తూ ఉంటాడు. మరి ఒక చోట ఏమని రాయబడి ఉందంటే, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో, పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తన్ను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని చేత అప్పుడే అద్భుత కార్యాలు చూస్తున్నారు, అప్పుడే దేవుని మాటలు వింటూ ఉన్నారు, దేవుని యొక్క మహిమను చూస్తున్నారు, కానీ అంతగా వారు విశ్వసించలేదు. కానీ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు శిలువ మరణం పొందక ముందే నేను లేస్తాను అని చెప్పిన మాటలు కూడా వారు విస్మరించి వారు యథాతథంగా వారు భోజనాన్ని కూర్చున్నప్పుడు యేసు ప్రభు వారు వారి మధ్య ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎవరో అని భయపడిపోయారు. అక్కడ ఎవరో అని భయపడిపోయి ఆయన చెప్పిన మాటలు నమ్మలేదు. నేను తిరిగి లేస్తాను, 3వ దినాన్ని తిరిగి లేస్తానని యేసు ప్రభు వారు చెప్పిన మాటలు నమ్మక వారు ఆయన ఎవరో అని భయపడిపోయి ఆయనను దేశ ప్రభు కాదా అని శంకించినప్పుడు వారిని కూడా అక్కడ గద్దిస్తూ ఉన్నాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆయనతో తిన్నారు, తాగారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూశారు, అన్నీ చేశారు, కానీ ఆయన మాటలు నమ్మలేదు, ఆయన తిరిగి లేస్తాడని నమ్మలేదు, ఆయన ప్రత్యక్షమయ్యాడని కూడా నమ్మలేదు. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, నమ్మనందున వారిని ఏమంటున్నాడంటే, వారి అపనమ్మిక నిమిత్తమును వారి హృదయ కాఠిన్యం నిమిత్తమును వారిని గద్దించను అని ఆ వాక్యంలో వ్రాయబడింది.
వారి హృదయ కాఠిన్యం నిమిత్తము, వారి అపనమ్మిక నిమిత్తమును వారిని గద్దించాడు యేసు ప్రభువారు. ఆయన మహిమ శరీరంతో వారి మధ్యలోకి వెళ్ళారు. సమాధి నుండి తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధానుడైన తర్వాత ఆ శిష్యులకు ప్రత్యక్షమయ్యారు. కానీ వాళ్ళు యేసు ప్రభు అని నమ్మనందున వారి హృదయము ఎలా ఉందట? కాఠిన్యంతో నిండుకుందట. వారి హృదయము కాఠిన్యంను బట్టి, వారి అపనమ్మికను బట్టి దేవుడు వారిని శిక్షించాడు, గద్దించాను అంటున్నాడు. మనము కూడా దేవునితో ఇలా జీవిస్తూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తున్నాము, వాక్యాలు ధ్యానిస్తూ ఉన్నాము, వాక్యాలు వింటున్నాము, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. ఈ శిష్యుల వల్లే మనం కూడా అపనమ్మిక కలిగి ఉండవచ్చు. మన హృదయాలు కూడా కఠినపరచబడి ఉండవచ్చు అనేక మార్లు. మనల్ని కూడా అలా గద్దించే ప్రమాదం ఉంది యేసు ప్రభువారు. మన హృదయ కాఠిన్యం బట్టి, మన అపనమ్మికను బట్టి దేవుడు మనల్ని కూడా గద్దించే దేవుడుగా ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి మన హృదయము కాఠిన్యము లేకుండా మనం ఉంచుకోవాలి అంటే దేవుని ఎల్లవేళలా హత్తుకొని జీవించాలి. ఆయన మాంసపు హృదయం మనకిస్తానంటున్నాడు. రాతి గుండెని తీసేసి మాంసపు గుండెను మనలో పెడతానంటున్నాడు. కాబట్టి ఆ హృదయ కాఠిన్యం అనేది ఎట్లా ఉంటుందంటే, రాతి హృదయం కలవారికి హృదయ కాఠిన్యం ఉంటుంది. మాంసపు గుండె కలవారికి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి నిలిచి ఉంటుంది. కాబట్టి మనం దేవుని హత్తుకొని జీవించినప్పుడు మన హృదయాలను మార్చే దేవుడుగా ఉన్నాడు. మన హృదయ కాఠిన్యాన్ని తొలగించే దేవుడుగా ఉన్నాడు. మన అపనమ్మికను తీసివేసే దేవుడుగా ఉన్నాడు. మనం నమ్ముదాము ఆయన్ని నిరంతరము. ఆయనే అద్భుత కార్యాలు చేసే దేవుడు, మనల్ని నిత్యరాజ్యంలోనికి చేర్చే దేవుడని మనం నమ్ముదాము. ఆయన యొక్క ప్రేమను పొందుకుందాం, ఆయన యొక్క మహాశ్చర్య కార్యాలను మనం పొందుకుందాం. వినిచిన బిడ్డలందరికీ దేవుడు అట్టి కృప దయచేయను గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. త్రిత్వ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మా నాయన శిష్యులను గద్దించారు, మమ్మను కూడా గద్దించేవారుగా ఉన్నారు. కాబట్టి అపనమ్మిక లేకుండా చేయండి. బిడ్డలందరూ మా ప్రభు మీ యందు పూర్ణ విశ్వాసంతో మిమ్మల్ని సేవిస్తూ నాయన మీ నుండి దీవెనలు పొందుకొని ఆశీర్వదింపబడే బిడ్డలుగా చేయండి. నాయన రక్షణానందం నిరంతరము కలిగి ఉండే బిడ్డలుగా చేయండి. చిన్న బిడ్డలను మీరు దీవించండి, యవనస్తులను దీవించండి. ఆరోగ్యము కొరకు ఎదురు చూస్తున్న వారికి ఆరోగ్యములు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిటి మనలో మీ పాదముల మీద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.